మృత్యువు నోటిదాకా వెళ్ళిన నువ్వు ఈరోజు అజేయుడిలా చిరంజీవిగా నా ముందు నించుంటే నా మనసు ఉప్పొంగిపోతుంది. ఇది నిజమే చిరంజీవి గారు, ఇందులో నమ్మలేకపోవటానికి ఏమీ లేదు. నేను చెప్పాను కదమ్మా డాడీ వచ్చేస్తారని. చూసావా, డాడీ వచ్చేశారు. ఏంటి తల్లి, డాడీ కావాలని మమ్మీతో గొడవ పడ్డావా? తప్పు కదా. మున్ని కోసం నీకోసం బతకాలనే అవినాష్ తప్పించిపోతున్నాడు. మిమ్మల్ని చూసుకొని ఆనందంతో పరవశించిపోతున్నాడు. అవినాష్ని ఆనందంగా ఉంచే బాధ్యత నీదేనమ్మా. ఇంకా డాక్టర్గా నేను చేయగలిగిందేమీ లేదు. అంతా భగవంతుందయ్యా. భార్గవి మీ మమ్మీ కాదు, నువ్వంటే ప్రేమన్నట్టు నాటకాలాడుతుంది. ఎందుకంటే మీ డాడీని వల్లో వేసుకోవడానికి. నువ్వే నాటకాలు ఆడుతున్నావు. మా మమ్మీ నన్ను వదిలి నీలాగెప్పుడు దూరం వెళ్ళదు. తప్పమ్మా, అలా అనకూడదు. ఆమె మీ మమ్మీ. నా కళ్ళ ముందే నా కన్న బిడ్డ పరాయిదాన్ని మమ్మీ అంటుంటే తట్టుకోలేకపోయాను మమ్మీ. నీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా. ఏం అర్థం చేసుకోగలవు? మాతృత్వానికి అర్థం తెలుసా నీకు? నీ అహంకారానికి తలంచి నిన్ను తల్లిగా గెలిపించాను. కానీ మున్ని ప్రేమ పొందలేక నేను తల్లిగా ఓడిపోయాను. భార్గవి అనువనువున మాతృత్వాన్ని పంచి మున్నికి దగ్గరయింది. ఈరోజు నా కన్నబిడ్డే నన్ను ద్వేషిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను మమ్మీ. పద మమ్మీ, మనం తిరిగి అమెరికా వెళ్ళిపోదాం. మనం రంగుల కళలతో నిర్మించుకున్న ఆ కృత్రిమ ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. మూర్ఖంగా మాట్లాడుకో. నేను అమెరికా నుండి ఇక్కడికి వచ్చింది తిరిగి వెళ్ళటానికి కాదు. మున్ని నీకెలా దక్కదో నేను చూస్తాను. నీకు నీ కూతురు దక్కుతుంది, నాకు నా పగ తీరుతుంది. అవి వద్దంటున్నాను. ఈ పగ ద్వేషాలు నాకు అవసరం లేదు. నాకు నా మున్నియే కావాలి. నాకు నా మున్నియే కావాలి. నాకు నా మున్నియే కావాలి. నాకు నా మున్నియే కావాలి మమ్మీ. నాకు నా మున్నియే కావాలి. నాకు నా మున్నియే కావాలి మమ్మీ. శిరీష, నాలాంటి ఆడదానికి ఈ శిక్ష కావాల్సిందే మమ్మీ. ఎందుకంటే ఇంతకాలం మమ్మీ మాట విన్నానే కానీ ఒక అమ్మలాగా ప్రవర్తించలేకపోయాను. నిన్ను గెలిపించి నేను ఓడిపోయాను మమ్మీ. నేను ఓడిపోయాను. ఎప్పుడు నేనే నీకు అమ్మా నాన్నయ్య పెంచానంటుంటావు. కానీ మా నాన్న ఎవరమ్మా అని నిన్ను ఏనాడైనా నేను నిలదీసి ఉంటే నీకీ అహంకారం ఉండేది కాదు. అందుకే నాకీ శిక్ష కావాల్సిందే, కావాల్సిందే, కావాల్సిందే. కాదు వైజయంతి, అసలు ఆ రోజు ఏం జరిగిందంటే. నీ కట్టుకథలు వింటానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరు. నీ మాయ మాటలతో ఇంకా నన్ను మోసం చేయాలని చూడకు. నన్ను అపార్థం చేసుకున్న వైజయంతి, నేను చెప్పేది విను. లేదు, నిన్ను చాలా బాగా అర్థం చేసుకున్నాను రాజేంద్ర. నిన్నెవరు నాకంటే బాగా అర్థం చేసుకోలేరు. ఏ, నేను నిన్ను ద్వేషించినా నువ్వు నాతో మాట్లాడొచ్చుగా. మాట్లాడకుండా వెళ్ళిపోయావు. కనీసం మళ్ళీ ఫోన్ కూడా చేయలేదు. వైజయంతి, ఇన్నాళ్ళు ఏమైపోయావని అడగొచ్చుగా. చేసిందంతా చేసి ఇప్పుడు అతన్ని ప్రశ్నిస్తున్నావా? అసలు నువ్వు మాట్లాడే అవకాశం ఇచ్చావా? ఎలా ఎలా ఇవ్వమంటావు? నన్ను ప్రేమించినట్టు నటించి వంచి గర్భవతం చేసి పారిపోయిన దుర్మార్గుడతను. రాజేంద్రని అంతకాలం ప్రేమించావే, ఏ రోజైనా అతనిలో దుర్మార్గుడిని చూసావా?
అంతెందుకు, నిన్ను కలవడానికి వచ్చినప్పుడు అతని కళ్ళల్లో నీ మీద ప్రేమే కనిపించింది, కానీ గర్వం ఎక్కడా లేదు. నీకు అన్యాయం జరిగిందన్న జాలే కనిపించింది, కానీ మోసం చేశానన్న పశ్చాత్తాపం ఎక్కడా కనిపించలేదు. నీకు అన్యాయం జరిగిందన్న జాలే కనిపించింది, కానీ మోసం చేశానన్న పశ్చాత్తాపం ఎక్కడా కనిపించలేదు. నువ్వు అతన్ని అవమానించినా తలదించుకుని భరించాడే తప్ప పల్లెత్తు మాట నిన్ను అనలేదు. అటువంటి మంచి మనిషి దుర్మార్గుడు అంటున్నావే, అసలు నీకు నోరేలా వచ్చిందే? ఆపో, నువ్వెన్ని చెప్పినా ఆ రాజేందర్ దుర్మార్గుడు, మోసగాడు. లేకపోతే నన్నెందుకు వదిలి పారిపోతాడు? ఇక నువ్వు చెప్పింది చాలు, నోరు మూసుకొని వెళ్ళు. ఏంటి రాజేంద్ర గారు సడన్ గా ఇలా వచ్చారు? మీరు నాకు అప్పచెప్పిన ఆ టెండర్ విషయం బాగా ఆలోచించాను. తప్పకుండా ఆ టెండర్ మనకే వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఈ యుద్ధంలో మిమ్మల్ని తప్పకుండా గెలిపిస్తాను. మరి మిమ్మల్ని గెలిపిస్తే నాకేమిస్తారు? రాజేంద్ర గారు మీరేనా ఇలా మాట్లాడుతోంది? ఎప్పుడు ఎదుటివారికి ఇవ్వటమే కానీ ఎదుటివారి దగ్గర అడిగి తీసుకోవటం తెలియని మీరు ఒక స్వార్థపరుడిలా ఇలా అడుగుతున్నారంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. అవును, నేను స్వార్థపరుణ్ణి. 10 మంది మంచి కోరుకునే స్వార్థపరుణ్ణి. అందరూ ఆమోదించే, హర్షించే స్వార్థపరుణ్ణి. భార్గవికి మీరు పెద్ద బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యత నిర్వర్తించడంలో భార్గవి ఏమాత్రం వెనకంజ వేయదన్న విషయం నాకు తెలుసు. కానీ ఒక్క విషయం, భార్గవి మీ నీడలో బతికే మనిషే కానీ మీ మనిషి కాదు. రేపటి రోజున మీకేదైనా జరగరాందే జరిగితే శిరీష భార్గవిని విడిచిపెట్టదు. భార్గవిని బయటకు గెంటి మీ సామ్రాజ్యానికి తానే ఆధిపత్యం వహిస్తుంది. నేనిలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి అవినాష్ గారు, కానీ ఆలోచించక తప్పదు. మరి నన్ను ఇప్పుడేం చేయమంటారు? భార్గవికి తల్లి స్థానం కల్పించారు. అలాంటి మీరు భార్గవికి భార్యస్థానం ఎందుకు కల్పించకూడదు? రాజేంద్ర గారు ఏంటి మీరు మాట్లాడేది? అసలే జీవితం అనే తుఫానులో చిక్కుకొని కొట్టు మిట్టాడుతూ నా దగ్గరికి చేరిన భార్గవిని నేను పెళ్లి చేసుకోవటమా? తెలిసి తెలిసి భార్గవిని వితంతువుని చేసి అగాధంలోకి నెట్టమంటారా? నో, ఇట్స్ ఇంపాసిబుల్. నేను ఈ పని చేయలేను. చేయాలి అవినాష్, మీరీ పని చేయాలి. నేను భార్గవిని పెళ్లి చేసుకోమంటున్నది శారీరక సుఖం కోసమో దాంపత్య జీవితం కోసమో కాదు, మీ కార్మికుల కోసం. మీరు భార్గవిని పెళ్లి చేసుకుంటే భార్గవికి మీ ఆస్తి మీద చట్టబద్ధంగా హక్కు కలుగుతుంది. అప్పుడు శిరీష కాదు కదా, భార్గవిని ఎవరూ ఆపలేరు. తప్పకుండా భార్గవి మీ ఆశయాల్ని నెరవేరుస్తుంది. మున్నీతో పాటు మీ కార్మికులను కూడా తన కన్నబిడ్డల్లా చూసుకోవడానికి భార్గవికి పూర్తి హక్కు కలుగుతుంది. అందుకే అవినాష్ గారు, భార్గవిని పెళ్లి చేసుకోమని మిమ్మల్ని అడగటానికి వచ్చాను. కానీ ఈ పెళ్లికి భార్గవి ఒప్పుకుంటుందా? ఆ విషయం నాకు వదిలేసేయండి. భార్గవిని ఒప్పించే బాధ్యత నాది. ముందు మీరు ఒప్పుకున్నారు, నాకదే చాలు. రాజేంద్ర గారు, మీరింకేం మాట్లాడకండి. నేనిప్పుడే భార్గవి దగ్గరికి వెళ్తాను. భార్గవిని పెళ్లికి ఒప్పిస్తాను. వస్తాను. నేను ఆడుకుంటాను మమ్మీ. మున్ని, నువ్వు గుడ్ గర్ల్వి కదా,
ఇలా అల్లరి చేయొచ్చా? త్వరగా హోంవర్క్ కంప్లీట్ చేయి. తర్వాత చేస్తాను మమ్మీ. కొంచెంసేపు నన్ను ఆడుకోని. లేదమ్మా, ముందు హోంవర్క్ కంప్లీట్ చేసి తర్వాత ఆడుకుందువు గాని. లేదు మమ్మీ, కొంచెంసేపు నన్ను ఆడుకోని. రాముని. అబ్బా నన్ను ఆడుకోవాలి. ఏంటమ్మా తల్లి కూతుళ్ళిద్దరు భలే ఆడుకుంటున్నారే. చూడదయ్య, నన్ను ఆడుకోనివ్వట్లేదు. ఎప్పుడు చదివేనా? పోనీలేమ్మా, కొంచెంసేపు ఆడుకొని తర్వాత హోంవర్క్ చేస్తుందిలే. మున్ని, నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. థ్యాంక్ యూ తాతయ్య. ఏయ్, రండి బాబాయ్, కూర్చోండి. పర్వాలేదులేమ్మా, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామమ్మా. ఏంటి బాబాయ్, ఏదైనా పని మీద వచ్చారా? అవునమ్మా, నీతో మాట్లాడదామని వచ్చాను. చెప్పండి బాబాయ్, ఏంటి విషయం? ఆ, అది 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 ఏంటి బాబాయ్, ఏదో మాట్లాడాలన్నారు, ఏమీ చెప్పరు? ఆ, అబ్బే అదేం లేదమ్మా. అవినాష్ నన్ను ఆఫీస్కి పిలిచాడు. ఏదో ముఖ్యమైన టెండర్ విషయమంట. నాకు బాధ్యతను అప్పగించాడు. ఆ విషయమే నీకు చెబుదామని వచ్చానమ్మా. కాదు బాబాయ్, మీరింకేదో దాస్తున్నారు. నా దగ్గర చెప్పడానికి మొహమాటం ఏంటి? చెప్పండి బాబాయ్. అదేనమ్మా, కొన్ని విషయాలు చెప్పాలంటే చాలా గుండె ధైర్యం కావాలమ్మా. ఏ విషయం బాబాయ్? ఏం లేదమ్మా, ఉన్న పళ్ళంగా మీ పిన్ని నిన్ను చూడాలంటుంది. అదే ఈ విషయం నీతో ఎలా చెప్పాలా అని. ఇంతేనా? నేను ఇప్పుడే రెడీ అయి వస్తాను. హలో బోనా, నేను మాట్లాడుతున్నాను. చెప్పండి, భార్గవిని కలిసారా? కలిశాను. ఇప్పుడు వాళ్ళింట్లోనే ఉన్నాను. మరి భార్గవితో పెళ్లి విషయం మాట్లాడారా? లేదు బోనా. అదేంటి, మాట్లాడతానన్నారు కదా? ఏంటో బోనా, ఆ విషయం మాట్లాడాలంటే నాకు నోట మాట రాలేదు. కాళ్ళు చేతులు వణుకాయి. నా వల్ల కాలేదు బోనా. ఏంటండి, మీరేనా ఈ మాట మాట్లాడుతుంది? అవును బోనా, అందుకే భార్గవికి నువ్వు రమ్మన్నావని చెప్పాను. ఇప్పుడు నాతో పాటు భార్గవిని కూడా తీసుకొస్తున్నాను. నువ్వేం మాట్లాడతావో ఎలా మాట్లాడతావో నాకు తెలీదు. సరేనండి, నేను మాట్లాడతాను. ముందు మీరు భార్గవిని తీసుకురండి. భార్గవి మనసును ఒప్పించకుండా ఒప్పించే ప్రయత్నం చేస్తాను. ఓకే బోనా, భార్గవి వస్తుంది, ఫోన్ పెట్టేసే. సరే. అబ్బాబ్బాబ్బా, భార్గవిని తీసుకొస్తానని చెప్పాను కదా, ఎందుకు తొందర? ఫోన్ పెట్టేసే నువ్వు. చూసావమ్మా, ఇంతలోనే మీ పిన్ని మళ్ళీ ఫోన్. తెగ తొందర పెట్టేస్తుంది. పద బయలుదేరదాం. అలాగే బాబాయ్. బోనా, బోనా, ఎవరొచ్చారో చూడు. భార్గవి, వెళ్ళమ్మా. పిన్ని, ఏంటి పిన్ని, అర్జెంటుగా నన్ను కలవమన్నావంట? ఏం లేదమ్మా, ఈరోజు కృష్ణాష్టమి కదా, అందుకే నువ్వు గుర్తొచ్చావు. కృష్ణాష్టమికి నేను గుర్తుకు రావడానికి సంబంధం ఏంటి పిన్ని? ఉందమ్మా, చాలా ఉంది. కృష్ణుడి జీవితంలో అన్నీ కష్టాలే. ఆయన కష్టాలు పుట్టుకతోనే మొదలయ్యాయి. కృష్ణుడు పుట్టడమే జైల్లో పుట్టాడు. సొంత మేనమామి ఎన్నో ఇబ్బందులు పెట్టినా అన్నింటినీ సహనంతో ఎదుర్కొన్నాడు. తన వారైన పాండవుల కోసం కౌరవులు ఎన్ని అవమానాలు చేసినా భరించాడు. తన బాధ్యతను నిర్వర్తించాడు. నీది కూడా అంతే గొప్ప జీవితం అమ్మా. అందుకే కృష్ణాష్టమి అనగానే నువ్వే గుర్తొచ్చు. ఏంటి పిన్ని, నీ అభిమానం కాకపోతే
భగవంతుడైన ఆ కృష్ణుడికి నాకు పోలికేంటి? 10 మంది మంచి కోరేవారు భగవంతుడితో సమానమమ్మా. మున్ని కోసం నీ కన్నబిడ్డని త్యాగం చేసి తనకి తల్లిగా నిలిచావు. అవినాష్ ఆశ్రయం ఇచ్చాడన్న కృతజ్ఞతతో కార్మికులకి తల్లివై బాధ్యత వహిస్తున్నావు. అలాంటి నీపై ఇంకా పెద్ద బాధ్యత మోపాల్సొస్తుందమ్మా. ఏంటి పిన్ని? నువ్వు ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలంటే నీకతని ఆస్తిలోనే కాదు, అవినాష్పై మున్నీపై కూడా నీకు హక్కుండాలి. అంటే అవినాష్ని పెళ్లి చేసుకోవాలి. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి